హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే సంతకైతే వచ్చేసాం అనమాట. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తెల్లారి ఆదివారం కాబట్టి సంతకైతే వచ్చేసాము. ఇక్కడైతే మా అక్క ఇలా రోడ్డు మీద అయితే షాప్ కాడ పక్కన పెట్టుకుంది. తను అట్ల పెనాలు అవి అమ్ముతుంది, మీకు తెలుసుగా ఫ్రెండ్స్. ఇంకా మా అక్క నాగమక్క విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఎప్పటిలాగే చిన్న చిన్న గొడవలతోటి ఇలాగైతే షాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఏంటి ప్రతిసారి గొడవలేని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అందరూ అంటూ ఉంటారు కదా, ముద్దలోకి చికెన్ లేనిదే దిగదు అని. అలాగే ఇక్కడ సంతలో మాత్రానికి గొడవలు లేనిది రోజు గడవదన్నమాట. అలా సాగుతుంది. ఇంకా ఈసారి అయితే ఈ వారం మా అక్క వాళ్ళు మాత్రమే కాకోకుండా బొమ్మలు అమ్మటానికి ఇంకా చాలామంది అయితే వచ్చేసారనమాట. కనబడుతూనే ఉన్నాయి కదా మీకు. ఇదైతే మా అక్క తడిక. మా అక్క డబ్బులు అయితే ఇస్తుంది కూరగాయలు తెమ్మటానికి. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే మా అక్క పొద్దున్నుంచి ఇప్పటిదాకా 100 రూపాయలు సంపాదించింది ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువగా లేదు. ఇక్కడ చూడండి, వేరే వాళ్ళ దగ్గర అయితే చక్కగా జనం అయితే ఎక్కువ మంది వస్తున్నారు కొనుక్కుంటున్నారు. అదేంటో ఫ్రెండ్స్, మా అదృష్టం బాగోలేదు. మా అక్క తడికి దగ్గరికి అయితే చాలామంది రావడం లేదు. ఒకరిద్దరు రావడానికి చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఇక్కడ విషయానికి వస్తే మాత్రానికి ఇక్కడైతే బజ్జీలు, బోండా, ఇడ్లీ అమ్ముతారు. అక్కడ మిషన్ బాగా చేస్తారు, అదేమో కిరాణా షాపు. అలాగే ఇక్కడ ఐస్ క్రీము, బాదం పాలు అవి అమ్ముతారనమాట. ఇంకా పక్కనే ఆకుకూరలు. ఇదే ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే ఇలా సాగుతుంది. అలాగే జనం కూడా ఈసారి ఎక్కువ జనం వచ్చారనమాట. కిటకిటలు ఆడిపోతున్నారు. ఇదిగోండి, ఇలా తెలిసిందో మరి ఈ వారం ఎక్కువ సాగుతుంది, జనం ఎక్కువ వస్తారని. చాలామంది వచ్చారు బొమ్మలు అమ్మేవాళ్ళు. ఇంకా పీచు మిఠాయి కూడా అమ్మేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా నేనైతే కూరగాయల మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను అన్నమాట. ఇక్కడైతే కూరగాయలు అయితే కుప్పలు పోసి అమ్ముతారు. చాలామంది మా వీడియోస్ చూసిన వాళ్ళకైతే కుప్పల వీడియోస్ తెలుసుంటాయి, కూరగాయలు కుప్పలుగా పోసి అమ్ముతారని. కానీ ఈ వీడియోలో అయితే అల్లం కూడా ఈసారి అయితే ప్రత్యేకంగా వచ్చిందన్నమాట. 10 రూపాయలు ఫ్రెండ్స్ అల్లం అయితే కుప్ప. ఇదిగోండి, ఇటువైపు అయితే నిమ్మకాయలు, యాపిల్స్, అలాగే మామిడికాయలు కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ సంతకు మాత్రానికి ఎక్కువగా జనం దేనికి వస్తారంటే కుప్పల కూరగాయల కోసం వస్తారు ఫ్రెండ్స్. అలాగే పాత బట్టలు అమ్ముతూ ఉంటారు కదా, వాటి కోసం అనమాట. ఇక్కడ ప్రత్యేకం మాత్రానికి కూరగాయలు అయితే కుప్పలుగా పెట్టి ఇలాగా పెట్టి అమ్ముతారు కాబట్టి వాటిని కొనుక్కోవడానికి అయితే జనం అయితే వచ్చేస్తారన్నమాట. అందులో మేము ఒకరము. అలాగే సంత మేము బేరం కూడా చేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి చూడండి, వారానికి సరిపడా ఒకేసారి సరుకులు అయితే వాళ్ళైతే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే పండ్లు అమ్ముతారన్నమాట. ఇవి మాత్రానికి కేజీ లెక్కే ఫ్రెండ్స్, కుప్పలు అయితే కాదు. అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే అవి బట్టలు ఉంటాయి కదా, కొత్త బట్టలు, అవి అన్నమాట. ఇలా వరుసగా అయితే పెట్టేసుకొని అమ్ముతారు. మమ్మల్ని అయితే మనం పక్కన కూడా నించొనివ్వరు ఫ్రెండ్స్, బొమ్మలు తడికి పెట్టుకొని ఉంటే. ఇక్కడైతే పాప్కార్న్ బండి అయితే ఇంకా వచ్చేసింది. ఈసారి కొత్తగా అయితే పాప్కార్న్ బండి కనబడుతుంది అన్నమాట. ఇంక ఇక్కడ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ సంతలో రానిదైతే ఒకటి కనబడుతుంది అన్నమాట. అదిగోండి, కాయలు చూస్తున్నారు కదా, ఆ ఫ్రూట్స్ మాత్రానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రూట్ అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే. ఫ్రెండ్స్, ఇంకా బేరానికి వెళ్ళి అయితే మా అక్క వాళ్ళైతే ఇప్పుడే వచ్చేసారన్నమాట. ఇదిగోండి అక్క, వాన పడింది కదా, తడిచిపోయారా? జల్లేనమ్మా, పెద్ద వాన కాదు. బుజ్జ వాన బాగా జోరు పడిందా? లేదు, సన్నజల్లే పడింది. మబ్బు మాత్రానికి నల్ల మబ్బు వచ్చింది. మాకు ఇక్కడ ఇసురు గాలి దుమ్మేసింది. మబ్బు చూసి కొంత జనాలు మబ్బు చూడగానే వర్షం వచ్చేదని సామాన్లు మొత్తం సదిరేస్తున్నాం. అద్దాలు అమ్మేటోళ్ళు ఉంటారు కదా, పట్టుకో. ఇప్పుడు అంతా ఓకేనా? నాగమని అక్కడికైతే అస్సలు బేరం లేదు. లక్ష్మక్క కరిగేది కానీ అడపాక మధ్యాహ్నం నుంచి అయ్యిందన్నమాట. అది కూరగాయల మందం. పోయిన వారం ఎదుగు అయ్యింద్రా దేవుడు అని సంతోషపడేసరికి ఈ వారం దుమ్కి అటుగా ఒక వారం చూపిస్తాడు, ఒక వారం చూపి మన రాక. బేరాన్ని ఒకలాగా ఉండవు కాక, ఒకరికి ఒకలాగా. మరీ దుర్మార్గం బుద్ధి. ఒక వారం అయిందని సంతోషపడతానో లేదో, రెండో వారం అంతే ఆగం అయితే. నా పరిస్థితి నాకే ఏం చెప్పుకోవాలి కూడా. బోండా వడ తీసుకొచ్చారా? సరే తినే. ఫ్రెండ్స్, ఇగో సండే అయితే బేరం అయితే మాత్రం మా పాపకి అయితే ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు మా అక్క వాళ్ళు. జాగ్రత్త, అయ్యయ్యో తిరగలేసి పెట్టుకున్నాం, గిందెచ్చుకోవాల్సింది. చెప్పు చింతలి. ఈ బోండాలు అట్టుకుపోయి ఉన్నాయి. అయ్యేమో వాడలో. ఇది బోండా, ఇది వడ. ఇది పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఈ 3 పాయలు. సరే తినండి. బాగున్నాయి తల్లి. ఇంకా తినలేదు కదమ్మా. మరి ఎందుకు తాజా చేస్తున్నా, తర్వాత తినాలి కదా. పడిపోయింది కుజ్జి తనకు. బాగుందా?
ఒక్క పెట్టనా నాకా పెద్దమ్మకి పెద్దమ్మక్క ఉంటే ఇబ్బంది అవుతుంది దొక్కపోటున పోద్ది. అమ్మ ఉపవాసం ఉందంట. బాగుంది ఫ్రెండ్స్. ఇది మా అమ్మలు బేరం అయినప్పుడల్లా నాకు ఇది వేస్తారు ఫ్రెండ్స్ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా, ఇక మీ ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ అయింది. ఇక తెల్లారే సండే అయ్యేసరికి ఇంకా మా చెల్లి అయితే అదే డ్రెస్తో అయితే బేరానికి వెళ్ళిపోయింది అనమాట మా అక్క వాళ్ళతో కలిసి. వచ్చేసరికి ఈ టైం అయింది. ఏమైంది అక్కడ నువ్వు వెళ్ళుకున్నావు? నేను పెట్టాం పోయిన వారం ఈ వారం పెట్టాం కదా, ఈ వారం అసలు పెట్టొద్దు అంటున్నాను, మళ్ళీ వచ్చే వారం పెట్టొద్దు అంటున్నాను. అసలు సూటే దొరుకుతుంది, ఎక్కడ పెడదాక తీసేయమని ఎక్కడ పెడదాక తీసేయమని. వాళ్ళ షాపులు కదా అక్క, వాళ్ళ షాపుల ముందు వాళ్ళ ఇష్టం. వాళ్ళకి కొంచెం అడ్డులు లేను, ఆ బైకులు కూడా అడ్డులేను, రోడ్డు కూడా అడ్డులేను. లోపలికి ఎక్కడో పెట్టాం గెంత అంతే చూడు, సేమ్ గెంతే. అక్కడ కూడా వద్దు అంటున్నారు. వచ్చే వారం ఉంటుందా పెట్టనిస్తారో తీసేయమంటే కూడా తీసు. నాకైతే ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమి వచ్చే వారం వెళ్తాను. కింద కూర్చో తల్లి. అమ్మా పెట్టిన కళలో తీసేస్తున్నారు కదా, నువ్వు చెప్తే అమ్మని తడిపడుతుంది కదా, కొంచెం చీకటితోనే వెళ్ళిపో. అమ్మ బజ్జీ మీరు వెళ్ళిపోండి, ఫస్ట్ కొంచెం చీకటి వెళ్ళిపోండి. ఇది పెట్టేసుకోండి, ఫస్ట్ చోట్లు పెట్టేసుకోండి అమ్మంది. అప్పుడు నాడు అమ్మో తల్లి, మన చీకటి తల్లి పెట్టిన నువ్వు చెప్పిన ఐడియా బాగుంది కానీ అంత లేదు ఆడ. తీసేస్తారు. అసలు ఏం చేయాలి జరగని అంటలేదు, ఆ సామాన్ తీసుకొని ఇసురు కొట్టడమే. అలా తీసేలా ఇసురు కొడతాం, అలా తీసేలా ఇసురు కొడతాం. అసలు తీర్థాన్ని కూడా అవసరం, తీర్థం పని ఇసురు. ఇది ఫ్రెండ్స్ మా బాధ. అయితే పెట్టిన కాడైతే తీసేయమంటున్నారంట. సైకిల్ తీసుకొని వెళ్తాను బుద్ధి, కట్టినిచ్చాక పెడతా లేదు ఇంకంతే, అంతకు మించి ఏం చేస్తాం. ఫ్రెండ్స్ మా అక్కలు అయితే కూరగాయలు తీసుకొచ్చేసారనమాట. రొటీన్ ఇంకా అవే కూరగాయలు, ఇక అది అవతారం మాదైతే. ఇంకైతే ఇవైతే చూపించట్లేదు, మార్నింగ్ అయితే చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.